నమస్తే గురుజీ. సూర్యోస్మితల్లి. గురుజీ, కంటి చూపుకి సంబంధించిన సమస్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అయితే 60 ఏళ్ళు దాటిన తర్వాత సూదిలో దారం ఎక్కించడం కాస్త ఇబ్బంది అయ్యేది కాస్త. ఇప్పుడు చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్ద కళ్ళద్దాలు వేసుకుని కూర్చుంటున్నాం. సో ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది. అసలు కంటి చూపు సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఒకవేళ వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం సాధ్యమేనా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంతకుముందు ఎపిసోడ్లలో ఎవరన్నా గమనించుంటే, ఇప్పుడు మీరు ఈ ప్రశ్న నన్ను అడిగారు, నాకు కూడా కళ్ళజోడు ఉంది. కొన్ని ఎపిసోడ్లో మర్చిపోయి చేసేస్తుంటాం. అంటే చూడడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే సూదిలో దారేం ఎక్కించడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే అంటే ఇది వచ్చిన తర్వాత, ఇది చేతిలోకి వచ్చిన తర్వాత అందరి జీవితాల్లో కళ్ళజోడు వచ్చేసి అంతే, దానివల్ల వచ్చింది. సెల్ ఫోన్ రేడియేషన్ అనేది మన కళ్ళని పాడు చేస్తుంది. అందులోనూ ప్రథమంగా అంటే నా చేతులారా నేను పాడు చేసుకుంది ఏంటంటే, పడుకుని చూడటం, చదవటం, లేకపోతే చాటింగ్లు చేయటం, దీనివల్ల ఎక్కువగా ఈ ప్రమాదం వస్తూ ఉంటుంది. ప్రథమంగా అది మామూలుగా అయితే నేను 10th చదివేటప్పుడు 92 ఆ టైంలో హెడేక్ వస్తుంది హాస్పిటల్ అయితే ఫ్యాషన్, కళ్ళజోడు అనేది అప్పట్లో ఫ్యాషన్. వాడు వేసుకున్నాడు కాబట్టి నేను వేసుకోవాలి తప్ప ఇబ్బంది ఉంది కాదు. 4-5 సార్లు హాస్పిటల్కి వెళ్తే నీ కళ్ళజోడు ఎందుకు రా అని మాత్రలు రాసి ఇచ్చేవారు డాక్టర్ గారు. కళ్ళజోడు ఇచ్చేవాడు కాదు, నీకు ఏమైనా కావాలంటే పెట్టుకో అని చెప్పేసి. అది ఫోటోగ్రే అని పవర్ లేనివి ఇలాంటివి పెట్టుకోవడం, అవి కూడా చిరాకు అనిపించేది, మచ్చలు పడిపోవటం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే కంపల్సరీ ఇది లేకపోతే మనం చదవటం చాలా ఇబ్బంది. అంటే నైట్ పడుకున్న తర్వాత పొద్దున్న లేచిన వెంటనే నేను చదివే గ్రంథాలు, అనుష్ఠానంలో వాడుకునే గ్రంథాలకి నేను కళ్ళజోడు పెట్టను. అంటే నైట్ రిలాక్స్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ స్టెయిన్ అయిపోయి తగ్గిపోతుంది చూపు. ఇప్పుడు పూర్తిగా చాలా మంది, నేను చాలా కాల్స్ మాట్లాడుతున్నాను, బ్లర్ అయిపోతుంది, బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది, ఆ విజన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ చక్షువులు. ఈ చక్షువులకి కారకుడు లివర్. అంటే లివర్ ఎలా అయితే షేప్లో ఉంటుందో కళ్ళు కూడా అలాగే ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? నేను చాలా మందికి చెప్పాను, అర్థం కాలేదు వాళ్ళకి. ఒకసారి చూపించేస్తే క్లారిటీగా ఉంటుంది. ఇది చూడండి అమ్మా, అచ్చం అలాగే ఉంది కదా లివర్. ఇది అంటే కన్ను లివర్లా ఉంది. లివర్లో ఏం జరిగినా కన్నులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. లివర్లో లోపల ఏం జరిగినా మనకి కళ్ళలో తెలుస్తుంది. జాండీస్ వచ్చినాయి, లివర్కి వస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? ఫస్ట్ కళ్ళలో తెలుస్తుంది, తర్వాత యూరిన్లో కలర్ పసుపు రంగు వస్తున్నాయి. అంటే లివర్కి ఎక్స్పోజర్స్ కళ్ళు. అందుకని మనం చూపు తగ్గుతుంది అంటే లివర్ కెపాసిటీ తగ్గుతుంది అని అర్థం. అందుకని మనం లివర్ని బాగు చేయాలంటే లివర్ని పాడు చేసే పదార్థాలు, అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కడ కూడా మంచి నూనె దొరకట్లేదు, అంత ప్యాకెట్ ఆయిల్, ఫ్రోజన్ ఆయిల్, ఫ్లేవర్, ఫ్రాగ్రెన్స్ తప్ప. నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె లాంటిది, వేరుశనగ అంటే వేరుశనగ నూనె లాంటిది, అన్ని లాంటివే. కాబట్టి మన లివర్ వెళ్ళిపోతుంది. లివర్ని యొక్క పనితనం పెంచుకోవాలి, తద్వారా మీకు చూపు మెరుగుపడుతుంది. దాంతోపాటు అదే కాకుండా సర్క్యులేటరీ వ్యవస్థ, కళ్ళకి ఆక్సిజన్ సప్లై కానీ బ్లడ్ సప్లై కానీ తగ్గినప్పుడు, ఇక కళ్ళలో మనకు ఆ కెపాసిటీ తగ్గినప్పుడు, ఆ ఎనర్జీ తగ్గినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని అంటే పూర్వం మీకు ఫేస్ మాస్క్, ఫేస్కి నూనె రాసుకుని ప్రతిరోజు, అంటే ఒళ్ళంతా కుదిరినా కుదరకపోయినా ఫేస్కి మాత్రం నువ్వుల నూనె రాసుకుని మసాజ్ చేసుకునేవారు. ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది ప్రతిరోజు. అలాగే ఐ ఎక్సర్సైజెస్, దానికి ఆ సర్క్యులేషన్ పెంచడం. అలాగే మనం దేన్నైనా తీక్షణంగా చూస్తున్నప్పుడు రెప్పేయకుండా అలా చూస్తూ ఉండిపోతాం. ఇది కూడా ఎక్కువ అలా చూడటం వల్ల ఆ బ్లూ రేస్ స్టాగ్నేట్ అయిపోతున్నాయి. ఎంత ఎక్కువగా రెప్పేస్తే కళ్ళు అంత హ్యాపీగా ఉంటాయి. స్టెయిన్ అయినప్పుడు కళ్ళు రెప్పేస్తే రిలాక్స్ అవుతుంది. ఎన్ని ఎక్కువ సార్లు వేస్తే అంత రిలాక్స్ అవుతుంది. కళ్ళు రెప్పేయటం మానేసి ప్రతిదీ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగే దానికి కావలసినటువంటి విటమిన్స్లో విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఒక కారణం అవుతుంది. మనం ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు తగ్గించి తింటూ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మనం తినట్ల, దానివల్ల కూడా ఒక కారణం అవుతుంది. అలాగే మనం విటమిన్ ఏ అనగానే చాలామంది క్యారెట్ తింటే చూపు మెరుగైపోతుంది, బస్తాలు తిన్నా ఎక్కడ అవ్వట్లేదు. బొబ్బాయికాయ తింటే కళ్ళు మెరుగైపోతాయి, మంచిదే. అంటే అక్కడ మన కాన్సన్ట్రేషన్ అంతా ఒక విటమిన్ ఏ మీదే ఉంది, ఒక్కదాని మీదనే ఉంది.
కానీ ఇంకా చాలా సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. సర్క్యులేటరీ డిజార్డర్, దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. విటమిన్ సిని తీసుకోవాలి, విటమిన్ డిని తీసుకోవాలి. ఇవన్నీ ఉంటే ఒక విటమిన్ సి ఏ ఒకటే ఇచ్చేస్తే చూపు మెరుగుపడిపోతే చాలామంది కళ్ళజోళ్ళతోటి, ఇప్పుడు నేను చాలా ప్రయోగాలు చేశాను అసలు ఎందుకు వచ్చింది ఈ మీద. సప్తలోహ గుగ్గులు అని చెప్పేసి అని 7 రకాల గుగ్గులతో ఒక టాబ్లెట్ ఉంటుంది, కంటికి బాగా పనిచేస్తుంది. అది రెగ్యులర్గా వేసుకుంటే ఒక 1 వీక్ కొంచెం బెటర్గా ఉంటుంది. లేకపోతే అంటే మనం తీసుకుంటున్నటువంటి పదార్థాల్లో ఆ కావాల్సినటువంటి ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందట్లేదు. అన్ని రకాలు అందాలి, ఏ ఒక్కటి ఇచ్చేసినంత మాత్రాన కాదు. సో మీరు మీ మీద కూడా ఎక్కువ ప్రయోగాలు చేశారు. అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత నేను మాట్లాడడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. మసాజ్ కొంచెం నా దగ్గర 2-3 రకాల మసాజులు ఉన్నాయి. దీని చుట్టూ మసాజ్ చేస్తే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. మీకు ఇక్కడ అంటే లోపల పెయిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది చుట్టూ, కంట్లో కాదు, ఇక్కడ ఇక్కడ కరెక్ట్ గా ఈ నల్లగుడ్డుకి పైన ఒక పాయింట్ ఉంటుంది, ఆక్యుప్రెషర్ పాయింట్ లో. అది మీరు గట్టిగా పట్టుకుంటే పెయిన్ వస్తుంది అంటే లోపల ప్రాబ్లం ఉంది అని అర్థం. రెగ్యులర్ గా దాని మీద ప్రెజర్ చేస్తూ ఉంటే విజన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవాళ ఏదో ఒక 6 రోజులు క్యారెట్ తినేసాం, ఒక 6 రోజులు బొప్పాయికాయ తినేసాం, ఇక సూప్ మెరుగుపడిపోయింది, కళ్ళజోళ్ళు ఇసిరి అవతల పాడేస్తాం, జరగదు. ఇది ఎప్పటికీ నిరంతరం కళ్ళని వాడుతూనే ఉన్నాం. ఎంత వాడుతున్నాం అంటే వాడకానికి అవసరానికి మించి వాడుతున్నాం. ఉదయం 4:30-5 గంటలకు లేవాలి, 8 గంటలకు లేస్తున్నాం. అందుకని విటమిన్ డి కానీ సూర్యరశ్మిలోంచి రావాల్సిన శక్తి కానీ రావట్లేదు. నైటు 10:30, 11, 12 గంటల వరకు కూడా మెలుకునే ఉంటాం. రెస్ట్ ఎక్కడ ఇస్తున్నాం? అందుకని మనం చాలా వరకు అందరం చూపులు పోగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి చిటికేస్తే, ఈ పండు తింటే, ఈ జ్యూస్ తాగితే కళ్ళు మెరుగైపోయి కళ్ళజోళ్ళు ఇసిరేయటం అనేది నేను కూడా చాలా చూపించుకోవడానికి మాత్రం తప్ప కాదమ్మా. అది నిరంతర శ్రమ చేస్తూ ఉండాలి. మనకి ఇవన్నీ కావాలి అన్నప్పుడు నిరంతరం శ్రమ పడుతున్నాడు. పాచి ఉమ్ము పెడితే చూపు విజన్ మెరుగు అవుతుందని చదివాం. రాజీవ్ దీక్షితులు గారు కూడా చెప్పారు. ఆ ఉమ్ముకి 18 మైక్రోన్యూట్రిషన్స్ ఉన్నాయన్నమాట వాస్తవం. కళ్ళజోళ్ళు తీసి పారేసేంత అయితే లేవు. రాకముందే జాగ్రత్తలు. అంటే ఇబ్బంది తక్కువ ఉన్నప్పుడు పర్లేదమ్మా. రోజు సెల్ ఫోన్ చూసేసి పొద్దుట ఉమ్ము పెట్టేస్తే ఎక్కడైపోద్ది? అవ్వదు. మనం దీన్ని తగ్గించాలి. అంటే మన బ్రెయిన్లో ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం చూసే ఏదైతే విజన్, సీరియల్ కావచ్చు, కామెడీ కావచ్చు, స్కిట్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, ఏదైనా సరే ఇది మన మెదడు మీద కూడా ప్రభావాన్ని చూపించి ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. దానివల్ల కాబట్టి రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్యాండిల్ ని తీక్షణంగా చూడడం, అదేనమ్మా. ఒక కాన్సన్ట్రేటెడ్ ఒక ఆబ్జెక్ట్, ఒక లైట్ పెట్టుకుని దాన్ని చుట్టూ దాన్నే చూస్తూ ఫోకస్ చేస్తే మనకి డైరెక్ట్ ప్రత్యక్షమైనటువంటి జ్యోతి సూర్యుడు ఉన్నాడు కదా. సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యుడిని చూస్తూ కళ్ళు కొంచెం అలా కిందకి దింపి విజన్ కాన్సన్ట్రేట్ చేస్తే సన్ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి అని ఒక శాస్త్రం ఉంది. సూర్యుడితో అద్భుతాలు 100 చేయొచ్చు. చక్షుష్మతి విద్య అని ఒకటి ఉంటుంది. ఆ మంత్ర ఉచ్చరణ ద్వారా కూడా డాక్టర్లు ఇక పనికిరావు, కళ్ళు చూపు రాదు అన్నవి కూడా అవి కేవలం వినడం ద్వారా, ఆ శ్లోకాలు వినడం ద్వారా, ఆ శ్లోకాలు పఠించడం ద్వారా కూడా, అంటే నాడీ మండలంలో జరిగేటువంటి బయోమాగ్నెటిక్ ఫోర్స్ కంటిని శక్తివంతం చేస్తుంది. మనకి ఇక్కడ టెంపుల్ మైనర్ చక్రాస్ అని ఉంటాయి, 2 చక్రాలు కంటిని ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఇక్కడ ఈ చక్రాలని క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు చేస్తూ ఉండా కూడా కళ్ళు రీఛార్జ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఈ పాయింట్లో కూడా చక్రాస్ ఉంటాయి. దీన్ని ప్రెస్ చేసి వదులుతూ ఉండాలి. ఇవి రెగ్యులర్గా చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ శ్రమ పెడుతున్నాం సిస్టమ్స్, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వీటితో. అవును. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ కాస్త ఆహార నియమాలు పాటిస్తూ 100% ఆహార నియమాలు. విపరీతమైనటువంటి మాంసాహారం నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. అలాగే మల విసర్జన అనేది సమయానికి చేయాలి. మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా చూపు పోతుంది. అది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి, మీకు బర్డ్స్ గద్ద ఎంత పైనుంచో కింద ఉన్నటువంటి చిన్న ఎలకను చూస్తుంది, చిన్న కోడిపిల్లను చూస్తుంది. దాని చూపు ఎంత షార్ప్గా ఉంటుంది. ఎందుకు అంత బాగుంటుంది? దాని బ్రీత్, ప్రాణాయామం నీకు కంటికి శక్తినిస్తుంది. అలాగే అది కింద నుంచి కింద సీఎం ఉన్నాడా పిఎం ఉన్నాడా తెలదు, దానికి బాత్రూమ్ వస్తే వెంటనే వదిలేస్తుంది. అంటే మల విసర్జన వచ్చినప్పుడు మనం బంధించకూడదు, ఫ్రీగా వదిలేయాలి. యూరిన్ వచ్చినప్పుడు యూరిన్ ఫ్లో చేయాలి. అంటే ఇప్పుడు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో
మనం ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత సడన్ గా బయట వస్తుంది. అప్పుడు ఒకప్పుడు కుదరదు, ఇంటికి వెళ్ళే వరకును లేకపోతే అవి టాయిలెట్స్ దొరికే వరకును ఆగాల్సి వస్తుంది. అంటే మన సిస్టమ్ ఉదయము సాయంత్రము మల విసర్జన అనే దాంట్లో ఉంది. మీరు వేళకి భోజనం చేసి సిస్టమేటిక్ గా ఉంటే దాని సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉదయం సాయంత్రం మాత్రమే ఎలిమినేషన్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం. అది సిస్టమ్ని పాడు చేస్తుంది కాబట్టి దాని టైమింగ్ కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. పూర్వం ఇన్ని శౌచాలయాలు కానీ అసలు చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఇంకోటి మరి నడిచేటప్పుడు ఆ దారుల పక్కన అక్కడెక్కడ అసలు మూత్ర విసర్జన అనేది చేసిన తర్వాత కంపల్సరీ కాళ్ళు కడుక్కోవాలని ఒక శాస్త్రం ఉంది. అప్పట్లో వాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడ పడితే అక్కడ పాసలు పోసేవారు కాదు, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేసేవాళ్ళు కాదు. పర్ఫెక్ట్ ఒక టైం మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు మనం ఆ టైంని తప్పు ఉన్నాము. మల విసర్జన చేసిన తర్వాత అసలు ఆ శుద్ధి ప్రక్రియ చాలా పెద్దది, చాలా పెద్దది. అందుకని ఎక్కడ పడితే అప్పుడు చేస్తే కుదరదు కదా. అందుకని వీళ్ళు పాదచారులు ఆ నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు ఒక లెక్క ఉంటుంది. పలానా ఊర్లో ఆ చెరువు ఉంటుంది, ఇలా ఒక లెక్క ఉండేది వాళ్ళకి. దాన్ని అనుసరిస్తూ సూర్యాస్తమయం అయ్యే సమయంలో చేయకూడదు, మళ్ళీ సూర్యుడికి అభిముఖంగా చేయకూడదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం చేసేస్తున్నాం. ఇవన్నీ దోషాలే మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాం. అందుకే డెవలప్మెంట్ అవుతుందా సరే ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. అంతే. హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మబద్ధంగా బతికితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పర్ఫెక్ట్ గురూజీ. అంటే ఒకదానికి ఒకటి ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది. మీరు నన్ను ఎందుకు అడుగుంటారంటే ఏదైనా వెజిటబుల్ ఉంటే చెప్తారా అని చెప్పేసి. డెఫినెట్ గా దొండకాయలు దీనికి అద్భుతంగా పనిచేస్తాయి. దొండకాయ జ్యూస్, దొండకాయ చాలా వాటికి పనిచేస్తుంది. అంటే లివర్ కి బాగు చేసుకోవడానికి దొండకాయ పనిచేస్తుంది, చూపుకు కూడా దొండకాయ పనిచేస్తుంది, మలబద్ధకాన్ని వదిలిస్తుంది. అలాగే దాంతో పాటు అరటికాయ సర్క్యులేటరీ సిస్టమ్స్ చాలా బాగా పనిచేస్తుంది. విటమిన్ ఏ మనకు దొండకాయలో పుష్కలంగా లభిస్తుంది. అలాగే విటమిన్ సి ఏ కూడా మీకు అరటికాయలో ఉంటుంది, దాంట్లో పీచు ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ దొండకాయ అరటికాయ కూడా విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, పర్ఫెక్ట్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్యస్మిత. ఎస్, చూసారు కదండి, కంటి చూపుని మెరుగుపరచుకోవడానికి ఖచ్చితంగా మనం ఇంట్లో తీసుకోవాల్సిన ఆ వెజిటేబుల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తూనే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఎలాంటివి అవాయిడ్ చేయాలనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురూజీ. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.